హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. ఆలూ కుర్మా చేసేద్దామండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుంది. హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. 4 మీడియం పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే 1 ఆనియన్ని లార్జ్ తీసుకోవాలండి. 1 టమాటో, అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. గరిటెతో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు టొమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని కూడా చక్కగా మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. లేదు అంటే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. అప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం కూడా కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోండి. చక్కగా ఈ విధంగా చేసుకోవాలండి. విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు లో హీట్లో పెట్టేసుకోండి. లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. లేదంటే కర్డ్ అనేది విరిగిపోతుందండి. ఈ విధంగా ఈ కర్రీలో మొత్తం కర్డ్ కలిసే వరకు లో హీట్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవ్వాలండి. అప్పుడు మీరు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే కప్తో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కూడా చక్కగా బాయిల్ అవ్వాలండి. అప్పటి వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో లాగా హోటల్స్ టేస్ట్ వచ్చేలాగా ఆలు కుర్మా చేసుకోవచ్చండి. ఈ విధంగా పొటాటోస్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. మూత పెట్టుకొని 3 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పొటాటోస్కి చక్కగా పడతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 3 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి. సింపుల్గా హోటల్ స్టైల్లో అలాగే టేస్ట్తో ఇంట్లోనే మనం ఆలు కుర్మా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.